హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి స్మైలీ. అండ్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా కాలేజ్లో ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారు. అది నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఈ ఫుడ్ ఫెస్టివల్ గురించి మాకైతే ఇదే ఫస్ట్ టైం. ఫుడ్ ఫెస్టివల్ ఎట్లా ఉంటుంది, మేము ఎట్లా కండక్ట్ చేసాము, కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేశారు, ఎట్లా పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేశాను. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ వీడియో అయితే నాకు అంత లెంతీ వీడియో అస్సలు నాకు దొరకలేదు. వై బికాజ్ నేను కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశాను. సో నాకు వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. సో మా ఫ్రెండ్స్ ఉంటారు కదా అని మీరు అనొచ్చు, బట్ మా ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్లస్ పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. సో నాకు డిస్టర్బ్ చేయాలనిపించలేదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి నేను తీసిన వీడియోలోనే మీకు క్లియర్గా చూపిద్దామని ఇంకా డిసైడ్ అయ్యాను. సో మీరైతే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. 1 by 1 మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను కొత్తగా స్టార్ట్ చేశాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హే గాయ్స్, మేమైతే మార్నింగ్ మాకు చాలా లేట్ అయింది అవన్నీ ప్యాక్ చేసుకొని కాలేజ్కి వచ్చేసరికి. సో నాకు వీడియో తీయడానికి కొంచెం లేట్ అయింది. అప్పటికే మాకు అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. అందరికీ సపరేట్ టేబుల్స్ గ్రూప్ వైజ్ అరేంజ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ నేనైతే వీడియో షూట్ చేద్దామని ఫస్ట్ స్టార్ట్ చేశాను. బట్ అప్పటికే మాకు లేట్ అయిపోయింది, క్లాస్కి వెళ్ళాలి. అంటే మాకు ఫస్ట్ ఒక 2 hours క్లాసెస్ ఉంటాయి నార్మల్గా. ఇక్కడ అరేంజ్ చేసేంత లోపు మా క్లాసెస్ అరేంజ్ చేస్తారు. సో మేము క్లాస్కి అయితే వెళ్ళాము. నేను చేసిన స్పెషల్ ఏంటంటే గెస్ చేయండి ఫస్ట్ మీరు. మా టామ్ అయితే దాన్ని చూసేసి తిందాము, ఎప్పుడు వీళ్ళు పెడతారా అని చూస్తుంది. నేను ప్రిపేర్ చేసిన స్వీట్ వచ్చేసరికి మీ అందరికీ చూస్తేనే అర్థమవుతుంది. ఎస్, ఇట్స్ ఏ కలాకండ్ స్వీట్. అండ్ ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి మనకి లెమన్స్ కానీ వెనిగర్ కానీ కావాలి. బట్ మనకి లెమన్సే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి లెమన్స్ని తీసుకొని ఆ కలాకండ్ స్వీట్ రెడీ అవుతుంది అనగా ఇవన్నీ ఆ లెమన్ వాటర్ అన్నీ అందులో మిక్స్ చేయాలి. సో లెమన్ మిక్స్ చేయగానే కలాకండ్ స్వీట్ మొత్తం రెడీ అవ్వడానికి వచ్చింది. ఆల్సో ఈటింగ్ కలాకండ్. టమీ ఎలా ఉంది? అబ్బో ఓ బో 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 రౌడీ రౌడీ రౌడీ. అండ్ మా మమ్మీతో నేను ఒప్పించి మరీ చేయించుకున్నాను. ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్ అండి. మిల్క్ ఇంకా గ్యాస్ ఎక్కువ పడుతుంది మనకి స్వీట్ రావాలంటే. సో నేనైతే ఈ స్వీట్ చేసుకొని మా ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఇది మా క్లాస్ రూమ్, చూసారు కదా. మా కాలేజ్లో మొబైల్స్ అంతా అలో ఉండవు. సో ఒకేసారి అలో చేసేసరికి మా ఫ్రెండ్స్ ఇంకా సెల్ఫీస్ ఇంకా చాలా విచ్చలవిడిగా సెల్ఫీస్ తీసుకొని రీల్స్ చేసుకుంటూ మస్తు ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక మాకు ఫ్లెక్సీ కావాలని చెప్పారు. మా ఐటమ్స్ వచ్చి వాళ్ళు చూసుకొని కొనుక్కోవాలి అని చెప్పి. సో మా దగ్గర ఫ్లెక్సీకి అంత బడ్జెట్ లేదు. సో మేము ఒక చార్ట్ కొనుక్కొని దాని మీద మా ఐటమ్స్, మా కాలేజ్ నేమో, మా నేమో రాసుకొని, సో మేము అక్కడ వెనుక బ్యాక్గ్రౌండ్లో మా టేబుల్ వెనుక బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మా కాలేజ్లో బాయ్స్ అందరూ మంచిగా హెల్ప్ చేశారు మా అందరికీ. ఇది వచ్చేసరికి మా ఐటమ్స్ అండి, నా ఐటమ్స్ ప్లస్ మా ఫ్రెండ్ ఐటమ్స్ అనమాట. మేమందరం 4 members మా క్లాస్లో పార్టిసిపేట్ చేసింది. మా క్లాస్లో ఒక అమ్మాయి డ్రాప్ అయింది. సో మేము 3 members అయిపోయాము.
ఇక్కడ ఇది మా ఫ్రెండ్ వెళ్ళి షూట్ చేసుకొని వచ్చింది నా కోసం. ఇంకా సో తను కూడా నాకు హెల్ప్ చేసింది. మేమైతే ఒక్క ఫుడ్ ఐటెం కూడా టేస్ట్ చేయలేదండి. అంత బిజీ అని అయితే కాదు, సమ్మర్ సీజన్. అక్కడ మాకు టేబుల్ ఫ్యాన్స్ అరేంజ్ చేశారు కానీ గాలి అస్సలు రావట్లేదు. చూస్తున్నారు కదా ఇన్ని ఫుడ్ ఐటమ్స్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని స్వీట్సే చేశారు. బట్ మాకు అసలు టైం దొరకలేదు. ప్లస్ ఎంజాయ్ చేసేటోళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. సో మేమైతే టేస్ట్ చేయలేదు. లాస్ట్లో వెళ్ళి టేస్ట్ చేద్దాము అంతా అయిపోయినాక అనుకున్నాము. బట్ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. మా ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యేసరికి 11 అయింది. అప్పటి నుంచి అప్ టు 3 వరకు ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యూ అయింది. సో మేమైతే చాలా చాలా మూమెంట్స్ ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరూ మా దగ్గరకు వచ్చి తీసుకోవడము, మేము వాళ్ళని పిలిచి తీసుకోండి అని చెప్పి కొన్ని అయితే ఫోర్స్ఫుల్గా ఒప్పించి తీసుకునేలా చేసాము. మేము అనుకున్న దానికంటే చాలా ఫుడ్ ఐటమ్స్ చేశారు. మేమైతే షాక్ అయినాం అసలు ఇంత గ్రాండ్ఫుల్గా చేస్తారని ప్రోగ్రాము. ఇక్కడ స్టార్టింగ్లో ఫొటోస్ అనమాట ఇవి మా ఫ్రెండ్ తీశారు. మా మేడం మా ఇన్ఛార్జ్ అనమాట మా క్లాస్కి. సో మేము పార్టిసిపేట్ చేసిన 3 మెంబర్స్ మేము, మిడిల్ వన్ నేను, 2 సైడ్స్ మా ఫ్రెండ్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఫొటోస్ మాకు తీసుకునే టైం లేదు. అక్కడ సార్ వాళ్ళు చాలా టెన్షన్ పెట్టేశారు మమ్మల్ని, ఇంకా ఫుడ్ ఐటమ్ రెడీ అవ్వలేదా అని చెప్పి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదా, నేనైతే చాలా ట్రై చేశాను. నాకు అసలు వీడియో షూట్ చేయడానికి అస్సలు టైం దొరకలేదు. కొంచెం దొరికినా కానీ వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ నో ఛాన్సే. బట్ హోప్స్ అయితే చాలా పెట్టుకున్నాను, ఎవ్రీ ఐటమ్ మీకు చూపిద్దామని. అండ్ నేను కూడా టేస్ట్ చేద్దాం అనుకున్నాను. సో కుదరలేదు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో మేము పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏమిటంటే, మేము మా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, నేను డిగ్రీ అనమాట, మా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు ఫేర్వెల్ కండక్ట్ చేశారు. అందులో మేము ఫేర్వెల్ అంటే మీకు తెలుసు కదా, సింగింగ్ ఉంటుంది, డ్యాన్సింగ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేద్దామని చెప్పి నేమ్స్ ఇచ్చాము. సో ఫస్ట్ అయితే అందరూ వచ్చారు. మా గ్రూప్లో 6 మెంబర్స్ అయ్యాము మాతో పాటు కలిపి. అలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా 1 by 1 డ్రాప్ అవ్వకుండా లాస్ట్కి 3 మెంబర్స్ ఉన్నాము. సో ఏమైందంటే మా 3 మెంబర్స్కి అక్కడున్న స్టేజ్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ అంటే, మీ ముగ్గురం ఆ స్టేజ్ మీద నుంచుంటే మాకంటే ఆ స్టేజే పెద్దగా ఉంది. అలాంటి స్టేజ్ మీద మేము పర్ఫామ్ చేస్తే అసలు చాలా ఇంకా చెప్పలేము. సో మాకే ఎలానో అనిపించింది, 3 మెంబర్స్ మేము ఉన్నాము అని చెప్పి. సో మేమైతే డ్రాప్ అయిపోయాము. సో అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఈ ఇయర్లో కూడా ఫేర్వెల్ కండక్ట్ చేయాలి. బట్ ఏమైందంటే, మా ప్రిన్సిపల్ సార్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ ఫేర్వెల్ పార్టీ అని చెప్పేసి ఈసారి చేంజ్ చేసి ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారు. ఇది కూడా హ్యాపీనెస్సే, బట్ కొత్తగా అనిపించాలని చెప్పి ప్రిన్సిపల్ సార్ అలా చేశారు. సో మేము ఫస్ట్ ఇయర్లో కూడా ఎందులో పార్టిసిపేట్ చేయలేదని చెప్పి సెకండ్ ఇయర్లో ఏదో ఒకటి ఏం సెలబ్రేషన్స్ అయినా పార్టిసిపేట్ చేద్దామని ఫిక్స్ అయ్యి, మాకు ఐటమ్స్ దొరకకపోయినా కానీ ఫస్ట్ అయితే వెళ్ళి ఇది ఫుడ్ ఫెస్టివల్ అనౌన్స్మెంట్ చేయగానే మేము వెళ్ళి నేమ్స్ ఇచ్చేసాము. ఎందుకు ఇచ్చామో మాకు తర్వాత ఐటమ్స్ థింక్ చేసే వరకు ఎందుకు ఇచ్చామా అనిపించింది. బట్ ఇచ్చేసాం కదా, మళ్ళీ డ్రాప్ అయితే బాగోదు అని చెప్పేసి ఓకే అని చెప్పి పార్టిసిపేట్ చేసాము. బట్ మాకైతే ఐటమ్స్, మేము ఒక ఐటమ్ అనుకుంటుంటే ఐటమ్ వేరే వాళ్ళు చూస్ చేసుకోవడం అవుతుంది, లేకపోతే ఐటమ్ బడ్జెట్ సరిపోవట్లేదు. సో మేమైతే చాలా థింక్ చేసి నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక నేనైతే కలాకండ్ స్వీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్లస్ సమ్మర్ అని చెప్పి మ్యాంగో పీసెస్ అవి సెలెక్ట్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ వచ్చేసరికి కార్న్స్ ఉంటుంది కదా, కార్న్ అవి నార్మల్గా బయట షాప్స్లో అమ్ముతారు కదా, వాటిని కప్లో వేసేసి ఈచ్ కప్ వచ్చేసరికి 15 రూపీస్ అలా సేల్ చేశారు.
సో ఇంకొక ఐటమ్ మిర్చి, మేము ఇద్దరం కలిసి 4 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. అవి ఇంకా ఫైనల్ చేసుకున్నాము. వాటికి కూడా మేము టెన్షన్ పడ్డాము, సేల్ అవుతుందా అవ్వదా అని చెప్పి. అయినా అవ్వకపోయినా పార్టిసిపేట్ చేసామన్న ఫీల్ ఉండాలి, మెమరబుల్గా ఒక మెమరబుల్ మూమెంట్ అనేది కావాలని చెప్పి సేల్ అయినా అవ్వకపోయినా లాస్ వచ్చినా ఏమొచ్చినా అని చెప్పి ఓకే చేసాము. నెక్స్ట్ అయితే డీజే కూడా స్టార్ట్ చేశారు. మాకైతే డ్యాన్స్ వేయాలని ఎంత ఉన్నా కానీ మా ఐటమ్స్ దగ్గర మా మేడం అసలు అయితే మమ్మల్ని పోనివ్వలేదు. మీ ఐటమ్స్ ఇంకా ఉన్నవి అని చెప్పి. అప్పుడే స్టార్ట్ అయింది కదా ప్రోగ్రామ్. సో మస్తు ఎంజాయ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ subscribe to my channel for more entertaining videos. Thank you.